హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను అయితే చిరుత సంచారం చాలా ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలైతే తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని నార్సింగి శివారులో ఉన్నటువంటి మంచిరేవుల ప్రాంతంలో ఉన్నటువంటి టెక్ పార్క్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి మనం గమనించవచ్చు, ఫారెస్ట్ టెక్ పార్క్ను కూడా ఇటు అధికారులు అయితే మూసివేయడం జరిగింది. ఎందుకంటే నిత్యం ప్రజలతో రద్దీగా ఉండేటువంటి టెక్ పార్క్లోకి ఇటు చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తుందన్న కారణంగా అయితే ఇటు ఫారెస్ట్ అధికారులు ట్రెక్ పార్క్ సంబంధించినటువంటి సందర్శనను కూడా ఇటు నిలిపివేయడం జరిగింది. గత 4 రోజులుగా కూడా ఈ యొక్క ట్రెక్ పార్క్ అనేది మూసివేసే ఉంది. ఎందుకంటే నిత్యం చాలామంది ప్రజలు ఇటు, ఎందుకంటే మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలు చాలా వరకు ఇటు అటవీ ప్రాంతంగా ఉన్నటువంటి మొత్తం ఏదైతే ఒక చెట్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక జంతువులకు సంబంధించినటువంటి ఒక పార్క్ కావడంతో అయితే ఇక్కడ చాలామంది వీక్షించేందుకు వస్తుంటారు. ఈ పార్కులో కూడా చాలా ఆహ్లాదంగా ఉండడంతో అయితే ప్రతినిత్యం చాలామంది ప్రజలతో రద్దీగా ఉండేటువంటి టెక్ పార్క్ను అయితే గత 4 రోజులుగా అయితే ఇటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులు మూసేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, చిరుత గత 20 రోజుల నుంచి ఈ సమీప ప్రాంతాలలోనే, ముఖ్యంగా మనం చూస్తే ఇటు నార్సింగి, మంచిరేవుల, అదేవిధంగా రామ్దేవ్గూడ, ఇబ్రహీంబాగ్ తదితర ప్రాంతాలలో ఇటు చిరుత సంచరిస్తున్నటువంటి ఆనవాళ్లను కూడా ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు గుర్తించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క ఫారెస్ట్ అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిరుత సంచారం నేపథ్యంలో అయితే ఎక్కడైనా ప్రజలకు తారసపడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రజలు ఎవరు కూడా ఈ సమీప ప్రాంతాలలో ఉదయం వాకింగ్ కానీ, అదేవిధంగా సాయంత్రం వేళల్లో వాకింగ్కి వచ్చేటువంటి ప్రజలు, ముఖ్యంగా డే టైంలో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రజలైతే ఎప్పటికీ విజిట్ చేస్తుంటారు. ముఖ్యంగా ఈ ట్రెక్ పార్క్ అనేది చాలా ప్రజాదరణ ఉన్న క్రమంలో అయితే ఇటు వచ్చేటువంటి ప్రజలు కూడా కొంత దీనికి సెలవు ప్రకటిస్తూ గత 4 రోజుల నుంచి అయితే టెక్ పార్క్ను కూడా మూసివేయడం జరిగింది. చిరుతను పట్టుకునేందుకు ఇటు ఫారెస్ట్ శాఖ అధికారులు అయితే ఇటు బోన్లను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి కూడా చిరుతకు సంబంధించినటువంటి కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కానీ ఏర్పాటు చేసినటువంటి బోన్లలో అయితే ఇంతవరకు చిరుత అనేది చిక్కలేదు. మనం ఒకసారి దానికి సంబంధించినటువంటి గేట్ ముందు ఉన్నటువంటి నోటీస్ బోర్డు కూడా మనం పరిశీలించినట్లయితే, ఎందుకంటే ఈ చిరుత అనేది సమీప ప్రాంతాల్లో తిరుగుతున్న క్రమంలో ఒకవేళ ఇటు టెక్ పార్క్లో కూడా ఎంటర్ అయిందనేటువంటి కోణంలో కూడా ఫారెస్ట్ అధికారులు అయితే చూస్తున్న క్రమంలో మనం ఇక్కడ చూడవచ్చు, ద పార్క్ ఈజ్ టెంపరరీ క్లోజ్డ్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ లియోపార్డ్. అంటే ఇటు చిరుతకు సంబంధించినటువంటి ఒక సమాచారం ఉంది అని చెప్పేసి సరౌండింగ్లో ఉన్న కారణంగానే దీన్ని మూసివేస్తున్నట్టు కూడా ఇటు నోటీస్ బోర్డును కూడా ఇటు ఫారెస్ట్ సంబంధించినటువంటి అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కారణంగానే దీన్ని మామూలుగా అయితే ఇక్కడ ప్రస్తుతము మూసివేయడంతో పాటు తదుపరి చిరుత దొరకడమా, లేదంటే చిరుత కదలికలు వేరొక ప్రాంతంలోకి వెళ్ళినాక తర్వాత ఒక నిర్ణయం, ఉన్నతాధికారుల నిర్ణయంతో తిరిగి దీన్ని ఓపెన్ చేయబోతున్నట్లయితే నోటీసులో అయితే పేర్కొనడం జరిగింది. మనం ముఖ్యంగా చూస్తే చిరుత కారణంగా అయితే ఇటు చూడవచ్చు, ఇక్కడ నిత్యం ప్రజలతో రద్దీగా ఉన్న క్రమంలో చుట్టుపక్కల ఉన్నటువంటి షాపింగ్లో కూడా కొంత జనాలకు రద్దీతో ఎక్కువగా ఉండేది. ఈ క్రమంలోనే ఇటు టెక్ పార్క్ మూసివేయడంతో ఇటు సమీప దుకాణాలన్నీ కూడా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే టెక్ పార్క్ వద్ద ఉంది. ముఖ్యంగా ఇటు చిరుతను త్వరితగతిన పట్టుకున్నట్లయితే ప్రజలకు కూడా కొంత భయాందోళన తగ్గే అవకాశం ఉన్న క్రమంలో ప్రజలు కూడా చిరుతను పట్టుకునేందుకు ఇటు ఫారెస్ట్తో పాటు సంబంధిత శాఖ అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని అయితే ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా టెక్ పార్క్ తిరిగి ఓపెన్ కావాలంటే చిరుత దొరకడం అనేది అయిన తర్వాత నేను కూడా ఇటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలైతే ఇటు భయాందోళనలో చెప్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ వైఎస్ నగర్ అక్కడ మన గ్రౌండ్స్లా అక్కడ నుంచి ఉండే లాస్ట్కు అది ఇప్పుడు ఎక్కడ వెళ్ళిందో తెలియదు. లాస్ట్కు అక్కడ మన ఇబ్రహంబాగు మన ఆర్మీ ఏరియాలో తిరుగుతుంది, ఆల్రెడీ వచ్చేసింది కెమెరాలో. అది అంతగానో నాకు మిగిలింది ఏం తెలియదు. అది వచ్చింది చూసినాం, అందరు వాట్సాప్లో పంపించారు, కెమెరాలో పంపించారు, అన్నీ పంపించారు. అది ఎన్ని రోజులు తిరుగుతున్నా కానీ ఎవరు పట్టించుకోవట్లేరు. మరి ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఎంతో భయభ్రాంతులకు గురి అవుతున్నారు. ఉద్యోగాలు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళాలంటే బస్ సౌకర్యం లేక కొంత ముందుకు నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు అందరూ భయపడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి వినియోగించుకుంటుంది ఏంటంటే ఈ సంచారం చేస్తున్న పులిని వెంబడే పట్టుకొని ప్రజల విషయంలో స్వేచ్ఛను కల్పించాలని వారిని ప్రభుత్వాన్ని కోరుచున్నాం. నార్సింగి మంచిరోళ్ళ గ్రూపులలో ఇది వీడియో వచ్చింది. దానికి అధికారులు కంపల్సరీ పట్టుకోవాలని నేను నా సూచన వెలిగిస్తున్నాను. ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఏందో కొద్దిగా మా దందలు కూడా నడుస్తలేవు. ప్రజలు వచ్చాడు బంద్ అయిపోయింది. ఫ్యామిలీస్ వస్తారు, సండే సాటర్డే కూడా పిల్లగాళ్ళతో ఫ్యామిలీస్ వస్తారు, వాళ్ళు కూడా రావడం లేదు. 4 days నుంచి అంతా మొత్తం బంద్ ఉంది సార్. మన డిఫెన్స్ ఏరియాలో వెళ్ళినట్టు మనకు సీసీ ఫుటేజ్ ద్వారా క్యాప్చర్ అయింది, దృశ్యాలు చూసాము. అది మళ్ళీ అర్ధరాత్రి
యథావిధిగా అది మూమెంట్ తీసుకొని మళ్ళీ ఫారెస్ట్ ట్రెక్ పార్క్ రావడం జరిగింది. దాని ఫోటో క్యాప్చర్ అయింది. తెలివిగల ఎనిమల్, షై ఎనిమల్, అది మనుషులను అటాక్ చేయాలని చెప్పి దానికి ఎలాంటి ఉద్దేశం ఉండదు. ఏదైతే ఇటు మిలిటరీకి సంబంధించినటువంటి సీసీ కెమెరాల్లో చిరుత ఆచూకీ అయితే లభ్యం అవ్వడం జరిగింది. మనం చూస్తే ఈ నెల 9వ తేదీన ఇటు మూలికా వనం వద్ద తొలిసారి అయితే ఇటు చిరుత సంచరిస్తున్నట్లు వస్తున్నటువంటి ఒక ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారాన్ని ఇటు ఫారెస్ట్ అధికారులు ధృవీకరించడం జరిగింది. గతంలో కూడా గ్రేహౌండ్స్ ప్రాంతంలో కూడా చిరుత కెమెరాకు చిక్కిన క్రమంలో అయితే తెల్లవారుజామున 3 గంటల సమయంలో అయితే చిరుత ప్రధాన రహదారి ఏదైతే ఇటు లంగరౌజ్ నుంచి నార్సింగి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిని దాటుతున్నటువంటి దృశ్యాల్లో అయితే ఇటు అధికారులు చిరుత ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లుగా అయితే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. మనం ప్రస్తుతం తారామతి బారాదారి రిసార్ట్స్ వెనక ప్రాంతంలో అయితే మనం చూడవచ్చు. ఈ ప్రాంతం మొత్తం కూడా నిర్మానుష్యంగా ఇటు అటవీ ప్రాంతం అయితే గమనించవచ్చు. ఇక్కడ నుంచి చిరుత అయితే మనం చూస్తున్నాం ఇటు మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉందో దాని ఆపోజిట్లో ఉన్నటువంటి వే బ్యాక్ సైడ్ అని చెప్పవచ్చు. ఇది బ్యాక్ సైడ్లో నుంచి మొత్తం ఈ అటవీ ప్రాంతం నుంచి ఇటు మీదుగా ఇటు మంచిరేవుల, నార్సింగి, ట్రెక్ పార్క్ ఇవన్నీ కూడా కలిసి ఉండడంతో అయితే ఈ ప్రాంతంలోనే మనం గమనించవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక్కడనే మూసీకి సంబంధించినటువంటి నాలా కూడా ఉంది. నాలా ఉన్న క్రమంలో అయితే ఇటు చిరుత ఆవాసానికి కొంత అనువైన స్థలంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఉంది, అంతేకాకుండా ఈ మొత్తం అటవీ ప్రాంతంలో కూడా చిన్న చిన్న జంతువులు ఉంటాయి. సో చిరుతకు కావాల్సిన ఆహారం కూడా దొరికే ప్రాంతం కావడంతో అయితే ఈ ప్రాంతంలోనే ఉన్నట్లు అధికారులు అయితే ఒక అంచనాకు వచ్చి ఇక్కడ నుంచి ట్రెక్ పార్క్ వరకు కూడా మొత్తం గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ఇటు బోన్లను ఏర్పాటు చేయడంతో పాటు ఇటు ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఇటు ప్రజల మీద ఎక్కడ కూడా దాడికి కానీ ప్రజలకు కనిపించినట్టుగా ఇటు చిరుత మూవ్ అవుతున్న క్రమంలో కేవలం తనకు కావాల్సినటువంటి ఆవాసం కోసమే ఇటు చిరుత ప్రయత్నం చేస్తుందనేటువంటి ఒక అంశాన్ని కూడా ఇటు అధికారులు చెప్తున్న క్రమంలో గతంలో చూస్తే మనం గత సంవత్సర కాలంలో గమనిస్తే ఇటు శంషాబాద్, రాజేంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో కూడా ఒక చిరుత సంచరిస్తున్న క్రమంలో ఇటు అటవీ శాఖ అధికారులే ట్రాప్ కెమెరాలు, అదేవిధంగా సీసీ ఫుటేజ్, అదేవిధంగా మనం చూస్తే బోన్లను ఏర్పాటు చేసి కూడా ఇప్పటికే ఒక చిరుతను గతంలో పట్టుకోవడం జరిగింది. ఈ చిరుత మాత్రం ఇటు ప్రజలకు అనువైనటువంటి ప్రాంతంలో ఈ యొక్క ఫారెస్ట్ ఉండడంతో అయితే ఇటు నార్సింగి, అదేవిధంగా ఇటు మనం చూస్తే లంగరౌజ్, ఇటు టిప్పుకాన్ బ్రిడ్జ్, ముఖ్యంగా ఇటు మూసి ఏదైతే ప్రాంతం ఉందో నాలాకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఇటు భారీగా దట్టమైనటువంటి ఫారెస్ట్ ఏరియా ఉండడంతో అయితే ఇక్కడ చిరుతకు కొంత ఆవాసంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చిరుత ఈ ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు అధికారులు అయితే ఒక అంచనాకు రావడం జరిగింది. అంచనాకు వచ్చి మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా జల్లడబట్టి ఇటు చిరుత కోసం అయితే వెతుకులాట కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే ఈ ప్రాంతం మొత్తంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఉదయాన్నే ఇటు వాకింగ్కి వెళ్ళే వారికి కూడా కొంత ప్రజలకైతే సలహాలు సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా భయాందోళన చెందినటువంటి అవసరం లేదంటూ కూడా ఇటు చిలుకూరుకు సంబంధించినటువంటి రేంజ్ ఆఫీసర్స్ కూడా ప్రజలకు ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తున్నప్పటికీ కూడా తెల్లవారుజామున ఇటు రామ్దేగూడలో ఉన్నటువంటి మిలిటరీ హెడ్ క్వార్టర్స్ ఏరియా నుంచి అయితే రోడ్డు దాటినటువంటి చిరుత తదుపరి ఎక్కడికి వెళ్ళింది అనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మనం గమనిస్తే తెల్లవారుజామున ఇటు ట్రెక్ పార్క్లోకి ఎంటర్ అయి ఉంటుందని చెప్పేసి కూడా ఇటు అధికారులకు అంచనాకు రావడం జరిగింది. ఎందుకంటే ఇటు రామ్దేగూడలో ఉన్నటువంటి మిలిటరీ హెడ్ క్వార్టర్స్కు ఆపోజిట్ రోడ్లో ఉన్నటువంటి రోడ్డు దాటడంతో పాటు అక్కడ ఉన్నటువంటి గోడ ఎక్కి గోడ అవతల వైపు దిక్కింది. ఈ క్రమంలోనే మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ప్రాంతం మొత్తం కూడా అదే. ఎందుకంటే ఆ గోడ అవతలి భాగంలో ఇటు తారామతి, బారాదారికి సంబంధించినటువంటి రెస్టారెంట్స్ బ్యాక్ సైడ్లోనే ఈ మొత్తం అటవీ ప్రాంతం ఉండడంతో అయితే ఇటు చిరుత సంచరిస్తున్నట్లయితే అధికారులు అంచనాకు రావడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు ఒక అంచనా వేసి అయితే ఇటు చిరుతను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో ప్రజలందరూ కూడా చిరుత దొరికినట్లయితే కొంత ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితి అయితే ఇటు హైదరాబాద్ శివారు ప్రాంతాలలో కొనసాగుతుంది. కెమెరామెన్ అనిల్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.